పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్ళి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. అవునా? ఇవాళ ఏం కూర అన్నావు? అరే ఓ భాగ్య, ఇవాళ ఏం కూర అన్నావే? అరే ఓ పిచ్చి మొకందానా, ఇవాళ ఏం కూర అన్నావంటే చప్పుడు ఎత్తలేమేందే? గన్నేరు పప్పు అండినా. సరే సరే, నీ ఇంటికి వచ్చుడు బాగా లేట్ అవుతుంది. కడుపు నిండా తిని పండుకో. గుడ్ నైట్. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? బాయ్ నుంచి ఫోన్ అని ఎవరికి బాయి? మా సేటుకి బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సెట్కి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్ల నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. ఏంది మామ, ఇంటీరియర్ ఎంత బాగుండదో. ఈ ఇంటీరియర్ మీద ₹1,00,00,000 పెట్టాను నేను. మీద ఎందుకు పెట్టావు మామ? కోటి బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా? 4 రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. బావా, పాలెక్కడ నుండి తెచ్చినావు? ఎందుకు, ఏమైంది? డిమార్ట్లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్లో తేవద్దని, మొత్తం పొంగిపోయినాయి.